ఆరోగ్యానికి హానికరం. ఈ మందు అన్న తమ్ముళ్ళ మధ్య ఎలా గొడవ పెడుతుందో చూడాలనుందా? అయితే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర along with his team. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే. తమ్ముడు అన్నయ్య పాట మన కోసం సృష్టించినట్టున్నారు కదా? అవునన్నయ్య, నువ్వు పల్లవి అయితే నేను చరణం, నేను రాగం అయితే నువ్వు తాళం. తమ్ముడు మన ఇద్దరం ఎప్పుడు కుడి చెప్పు ఎడం చెప్పులా కలిసి ఉండాలన్నయ్య. ప్రపంచం మొత్తం మన అనుబంధం చూసి ముక్కు మీద వేలేసుకోవాలి. ముక్కు మీద వేలు కాదురా, ముక్కులో వేలేసుకోవాలి. మాతృదేవో భవ పితృదేవో భవ. రత్నం ముత్యం వంటి ఇద్దరు పిల్లల్ని కన్నా మనము చాలా అదృష్టవంతులు అండి. పదండి గుడికి రాచించుకుందాం. జాగ్రత్త, అలా గుడికి వెళ్ళేసరండి. తమ్ముడు ఈ ఆనంద సమయంలో ఇద్దరం కలిసి ఓ పెక్కిద్దామా? అన్నయ్య నీ మాట ఇప్పుడే నేను కాదన్నానా? ఏమే లోపలికి వెళ్ళి పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి అన్నయ్యకు ఆమ్లెట్ వేసుకుంటారా? ఏమే నా తమ్ముడు కోసం మంచిగా ఉల్లిపాయలు తరిగి డబల్ ఆమ్లెట్ వేసుకుని రాపో. అలాగేనండి. అన్నయ్య నా కోసం డబుల్ ఎగ్ ఆమ్లెట్. నువ్వు 1/2 కిలో ప్రేమనిస్తే నేను 1/2 కిలో ప్రేమని ఇవ్వలేను రా తమ్ముడు. చేస్తాముడు చేస్ అన్నయ్య. అన్నయ్య తమ్ముడు మందు ఎందుకో గొంతులోకి వెళ్తుంటే లోపల ఉన్న గతం బయటకు వస్తుంది అన్నయ్య. గతం బయటకి వస్తే తీసేయాలి తమ్ముడు, తీసేయి. చిన్నప్పుడు నాన్న చెరుకు 5 రూపాయలు పంచుకోమని నీకు 10 రూపాయలు ఇస్తే ఇచ్చాడు. అందులో నువ్వు 7 రూపాయలు తీసుకుని నాకు 3 రూపాయలు ఇచ్చాడు. అవును, 3 రూపాయలు ఇచ్చేవాడిని. అప్పుడు నేను ఎంత ఏడ్చానో తెలుసా అన్నయ్య? అప్పుడు వచ్చిన కన్నీరుతో 10 ఎకరాలు భూమి పండించొచ్చు వ్యవసాయం చేస్తే. దాని గురించి అసలు ఎందుకు బాధపడతావు? దాని గురించి బాధపడటం ఏంటన్నయ్య? 2 రూపాయలు కొట్టేసాడు నువ్వు ఒక అన్నయ్యరా? ఏంట్రా మాటలు రారాగి అంటున్నావు? నిజాలు నిజాలు బయటకు వస్తున్నాయి. 2 రూపాయలు తీస్తాను ఎంత ఫీల్ అవుతాను? దరిద్రుడా, నీకు ఎన్ని సర్వీస్ చేస్తాను చిన్నప్పుడు నేను? ఏం సర్వీస్ చేశారు నువ్వు? దరిద్రుడా, ఇద్దరం కలిసి సమ్ము పట్టుకొని వెళ్ళేటప్పుడు నీ సమ్ము నేనే పట్టుకునేవాడిని. దరిద్రుడా, నీ మొక్కులోంచి సీముడి కారినప్పుడు నా సెట్ తో సీముడి దూర్చేవాడిని. దరిద్రుడా నీకు నేను. అదో పెద్ద సర్వీస్ చేసావు, పొంగులో సర్వీస్. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అన్నయ్యను చూడకుండా ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నాకు అన్నయ్య లేడు. అన్నయ్యను కొడతావు నువ్వు? నన్ను కొడతారు నువ్వు? నన్ను కొడతారు నువ్వు? నన్ను కొడతారు నువ్వు? అన్నయ్యను కొడతావురా నువ్వు? మనిషి పశువా? పశు చూడు, వేరే వాళ్ళు చెప్తున్నారు. దరిద్రుడా, అసలు నా తమ్ముడే కాదు. దరిద్రుడా నువ్వు వద్దురా, ఇంక నీతో ఉండడం కష్టం. నేను కూడా ఉండరా, నీతో అవసరం లేదు. ఏమండి ఆమ్లెట్? ఎవరికి? బావగారికి. ఎవరు తెమ్మన్నాడు ఆమ్లెట్? ఎవరు తెమ్మన్నాడు ఆమ్లెట్? నీకు బావెవడే? నువ్వు ఆమ్లెట్ తేకముందా నాకు అన్నయ్య అడగ ఇప్పుడు. ఏం మాట్లాడుతున్నాడు పెళ్ళంతో నువ్వు? వేరే ఎవడా బొంగులో ఆమ్లెట్? నీ ఆమ్లెట్ నేనే కలిసి ఉంటాడు రా బొంగులోది. అవసరం లేదు, గోడేసేయండి. ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగా ముందుకు వెళుతుంటే అడిగినవన్నీ పోరా పోరా. ఏదైనా దర్శనం బాగా జరిగింది కదండి? ఇలా మధ్యలో గోడ కట్టుందంటే అదేనండి, నాకు అర్థం కావట్లేదు. రే చిన్నోడా పెద్దోడా, ఏంట్రా ఈ గోడ ఏంట్రా? ఇద్దరం గొడవ పడ్డాం కాబట్టి మధ్యలో గోడ వచ్చింది. గొడవ పడ్డారా? అవును అవును. ఇంతకు ముందే కదా కలిసి ఉంటే కలదు సుఖమని కలిసి బొంగులో కలిసి ఉంటారేంటి? అని కలవరా మీరు? బొంగులో కలిసేది అన్ని పంచుకున్నాం. ఇంకా మిగిలింది మీరిద్దరే. మీరు ఎవరి సైడ్ ఉంటారు చెప్పండి, అది మేము పంచుకుంటాం. అదేంట్రా? మా నాన్నగాడు వాడినే బాగా చూసాడు, నాకు అవసరం లేదు. వాడు ఎంత కొంత బాగా చూసాడు, నువ్వే నా సైడ్ రా. ఏమిటి? వెళ్ళిపోరా. అమ్మ పిలిస్తే నేను వెళ్ళను, పెళ్ళం పిలిస్తే ఏమండి? ఏంటి ఏమండి? ఇక్కడే ఉండు. మీ ఆయన లేడు, మీ ఆయన చచ్చిపోయాడు, మాకు నాన్న లేడు. అర్థమైందా? ఏమండి ఇంట్లో ఎవరున్నారండి? నేను, నా పెళ్ళమ్మ, అమ్మ. నేను నాన్నున్నాడని చెప్పరా? నాకు నాన్న లేడు. నా నాన్న చనిపోయాడు, నేను గాలికి పుట్టాను, నేను గాలి నా కొడుకును, అంతే. ఏవండి ఇక్కడ 3 ఉన్నా అన్నారు. నాన్న ఉన్నారని రాసుకోనా లేరని రాసుకోనా? నాన్న ఉన్నాడని రాసుకున్నావు అనుకో, నీకు నాన్న ఉండడు. పిచ్చి పిచ్చి లెక్క లేకుండా నీ పని చూసుకొని వెళ్ళు. 3 ఉన్నాడు రాసుకో, దరిద్రుడా. ఏవండి ఇంట్లో ఎవరున్నారండి? ఎవడుంటాడే? మేము ఉంటాం. నేను, నా భార్య, మా నాన్న. ఒరే అమ్మని బతికే ఉన్నాన్రా. నాకు అమ్మలేదు, నేను టెస్ట్ బేబీని, ట్యూబ్లో పుట్టా. ఏవండి అమ్మ ఉందని రాసుకోనా లేదని రాసుకోనా? నాకు అమ్మ ఉందని రాసుకుంటే నీకు అమ్మ ఉండదు.
రాసుకా ముగ్గురే. ముగ్గురే. రండి, ఏం తొంగి చూస్తున్నావు? అమ్మా దా పడుకో. ప్రతి అడ్డమైన కకృతి పడి కన్నాడు దరిద్రుడు మా నాన్న. అవును, సేమ్ ఫీలింగ్ నీకు కూడా. నానా పడుకో అక్కడ. ఇగో ఇట్రా. ఇక్కడ పడుకుంటున్నాడు అర్థం కావట్లా నీకో? ఇగో ఇవాళ ఏముండదు, ఓకేనా? గ్యాప్ లో ఏదో ఒక డైలాగ్ ఎత్తాడు. అమ్మా ఈ టార్చర్ భరించలేకపోతాను. ఇదేం తిన్నాదో లేదో. విడిపోయావని తెలిసి బాధ ఉన్నా ఎంత ఎద్దులో పడుకుందో చూడు. మొగుడు లేకపోతే ఇది హాయిగానే ఉంటది. ఏవే ఏవే మావయ్య గారు ఆమ్లెట్ తింటారా? నీ ఆమ్లెట్ కో దండవమ్మా. నిన్ను కాదు మీ అత్తయ్యకి ఇసిరేనే. ఆమ్లెట్ తింటారంట. ఏమే అరే రత్న, లేరా అరే రత్నంగా లేరా, ఇప్పుడు దొరికారా నాకు. ఏంట్రా కుక్క కరిసిందా? పిచ్చి కుక్కలు అరుస్తున్నావు? మీ నాన్న చూడు, మా అమ్మ మీద రాళ్ళేస్తున్నాడు చూడు, గోడ చాటు నుంచి. మీ అమ్మ గెలుకుంటుంది మా నాన్నే, అందుకే రాయేశాడు. అబ్బో, మీ మామ మిస్ ఇండియా మరి గెలికింది మా అమ్మ. ఎరితుడు ఆడు, కొండ ముఖం వాడును. మా నాన్న నేను అంటే బాగోదు. నానా ఏనన్నా పరాయి ఆడదాం మీద రాయడానికి సిగ్గులేదు? నేను రాయేసింది మీ అమ్మ మీదే కదరా. నాకు అమ్మ లేదు, టెస్ట్ బేబీ ట్యూబ్ లో పుట్టా. పడుకో. నీతో నాకు సంబంధం ఏంటి? నువ్వేంటి లేచిపోయావు? ఇవాళ ఏమి ఉండదు, పడుకో. పడుకున్నాడు వీడు దరిద్రుడు. వీడి వల్ల నా బతుకు ఏమైపోయిందో. ఏమయ్యో ఓ మనిషి, తిన్నావా లేదా రయ్యా? ఓ మనిషో. అవ్వా అయ్యా అయ్యా, అరే బుద్ధి, అరే మీ అమ్మరే చూడరే, మీ అమ్మ చూడు. ఏం చేసిందా మీ అమ్మ? ఇదేనా పెంపకం? రే మీ అమ్మ చూడరే. ఇగో మా నాన్న లేపుకెళ్ళిపోయేది, నేను లేచే కాబట్టి మా నాన్న కాపాడుకున్నా. ఏంటమ్మా పింఛన్ తీసుకునే వయసులో గోడ దుక్కుతున్నావేంటమ్మా నువ్వు? అది కాదురా, ఆయన ఒక్కసారి చూద్దామని. నీ ఆయన మీద మన్ను కూడా. మా నాన్న లేడు, గాలికి పుట్టానని చెప్పాను కదా నీకు నేను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏయ్ ముందు దిగో. అత్తయ్య గారు గోడకి కలిసిపోయారు ఆమ్లెట్ తింటారా? అన్నడు బాగున్నావా? బాగున్నాను మా, ఎలా ఉన్నారు? ఇక్కడ గోడ ఏంటి? నువ్వు ఇక్కడేంటి చెప్పు. ఇందాకే కదా ఫోన్ చేసి భోజనానికి రామావయ్య అన్నారు మీరు ఇద్దరును. మేము ఇద్దరం రామలక్ష్మణ్లో కలిసి ఉన్నప్పుడు ఇద్దరం ఫోన్ చేశాం. మరి ఇప్పుడు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ విడిపోయాం కాబట్టి ఫోన్ చేయాల. ఇప్పుడు నేను ఎవరింటికి భోజనం చేయాలి? నా ఇంటికి భోజనానికి రా. హలో, ఆ ఇంటికి వెళ్తాం, మా ఇంటికి రా. నీ ఇంటికి రావద్దు, నా ఇంటికి రావద్దు. మామయ్య ఈ గోడ దగ్గర కూర్చో, ఇద్దరం భోజనం పెడతాం. నీది సగం తింటాడు, నాది సగం తింటాడు. మామయ్య కూతురు రాలేదా? రాలేదు. ఓకే. గ్యాప్ లో ఒక డైలాగ్. ఇదిగో మామయ్య ముందు స్వీట్ తిను. మామయ్య ముందు హాట్ తిను. మామయ్య ముందు నా స్వీట్ తిను. మామయ్య నా హాట్ తినప్పదిగో నువ్వు ట్యూబ్లోకి వెళ్ళిపోతావు. తింటాను రా. నేను తినాలంటే మీరిద్దరు ఎవరైతే ముందు మంచినీళ్ళు తెస్తారు ఆ తింటాను రా. మామయ్యడి మామయ్య, అరే నీ హార్ట్ తినలేకనే వెళ్ళిపోయాడు రా వాడు. అరే నీ తొక్కలో స్వీట్ తినలేక వెళ్ళిపోయాడు. పోయిరా కుక్క నువ్వు. వెళ్ళరా, నీతో మాట్లాడేదేంటి? దరిద్రుడా. అరే నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం కదరా. తమ్ముడు నాకు హార్ట్ అంటే చాలా ఇష్టం కదరా. అవునన్నయ్య. కొంచెం తిను. ఒక్క స్వీట్ హార్ట్ మన ఇద్దరు మళ్ళీ కలిపేసిందిరా. అవునన్నయ్య, సారీ అన్నయ్య. అమ్మా నాన్న అమ్మా అమ్మ అంటే లేదా? మేము కలిసిపోయామమ్మా. అవునా? స్వీట్ హార్ట్ కలిపేసింది. అవును, నేను కలిసిపోయాను నాన్న. అంటే ఇక నేను మీ నాన్న కోసం గోడ ఎక్కాల్సిన అవసరం లేదు కదా? లేదమ్మా, ఎవడ గోడ ఏర్పట్టింది. మేము కలిసిపోయి ఆల్రెడీ 2 నిమిషాలు అంది. మమ్మల్ని విడిగొడుతుంది సెట్ ప్రాపర్టీ వాళ్ళు. మాట్లాడుతూ గోడ పెట్టేస్తున్నారు. నానా మీ ఇద్దరికి ఎప్పటికి రామలక్ష్మణులా కలిసే ఉంటారు కదా? అవునమ్మా, ఎప్పుడు అలాగే ఉంటామా. మాతృదేవోభవ. పితృదేవో భవ. ఈ ఆనంద సేవలో నాకు పెగ్గేళ్ళు ఉందన్నయ్య. నేను కూడా అర్థం మళ్ళీ తాగడం వల్ల నిజాలు బయటకు చేస్తాము. చేస్.
అన్నయ్య నాకు ఎందుకో మందు లోపలికి వెళ్తుంటే లోపల ఉన్న గతం బయటికి తన్నుకొచ్చేస్తుంది అన్నయ్య. కానీ వద్దు, నేను రానేమను. రావద్దు, లోపలే ఉండు. గతాన్ని ఉంటే చెప్పాలి తమ్ముడు, ఎందుకు దాయడం? చెప్పే దాని తల్లి బయటికి రాని. నేను ఎంత ఉన్నప్పుడు ఎంత ఇసుక కోట కట్టుకుంటే నువ్వు కిడుకాలతో వచ్చి ఆ కోటను మొత్తం తొక్కేసావు కదా, తొక్కావు కదా, అప్పుడు నేను ఎందుకురా ఇలా చేసావని చెప్పారంటే అని ఎక్కిరిచావు కదరా. అవునా? అప్పుడు ఎంత ఏడ్చానో తెలుసారా నేను. ఏంటో చూస్తా అడవి దున్నా. అన్నయ్య అనే అధికారంతో నా బాల్యం మొత్తం తొక్కేసావు కదరా నువ్వు. అవును, వెనక తీరు చూసుకుంటే నా బాల్యంలో నువ్వు చేసిన గాయాలు తప్ప ఏనా బొంగు లేదురా నాకు. నువ్వు చిన్నప్పుడు చేసిన గాయానికి ఇప్పుడు కూడా ఆయింట్మెంట్ రాసుకుంటా కదరా. కొండముచ్చు నేల. నన్ను కొండముచ్చు అంటావురా నువ్వు? కొండముచ్చు అంటారా గొర్రెల మొహం ఆడ. నువ్వేనా గొర్రెలు అడుగు మనిషిరా నువ్వు? ఆ హెయిర్ చూసుకోరా ఒకసారి దరిద్రుడా. అరే నీతో కలిసి ఉండే ప్రసక్తే లేదురా నాకు. లేదు, సెట్ ప్రాపర్టీ. మా అమ్మాయిది, మా అమ్మాయిది ఏమండి ఆమ్లెట్ తినండి. ఈ సిచ్యువేషన్ లో కూడా తినాలని మెంటల్ దానా లోపలికి వెళ్ళు. అమ్మా అమ్మా, పక్క మగాడు దగ్గర పడుకోవడానికి సిగ్గులేదా నీకు? పడుకోవడానికి సిగ్గులేదా నీకు? మీ నాన్న ఎవడు నాన్న? ఎవరికి నాన్న? ఎందుకు నాన్న? నేను ఆర్డర్ గాలి నా కొడుకు గాలికి పుట్టాను ఇందాకే చెప్పాను. అవును, గాలి నా కొడుకువే. నువ్వు టెస్ట్ బిప్ నా కొడుకువేరా? నువ్వేంటి కుక్కలో ఉప్పు వెళ్ళిపోతావు? మీ అమ్మరా? అమ్మ లేదు, టెస్ట్ బేబీ ట్యూబ్ లో పుట్టా. నువ్వు పడుకేగా. ఈ ఇద్దరు టార్చర్ భరించలేకపోతున్నా. ఏమే ఏమే మామయ్య గారు ఆమ్లెట్ తింటారా? నీ ఆమ్లెట్ దండమమ్మా, పడుకో తల్లి. ఏమే ఏమే లేచిపోదామా? మనం లేచిపోవడం ఏంటండి? వీళ్ళ టార్చర్ నుంచి దూరంగా వెళ్ళిపోతాం. పదే, అది బెస్ట్ అండి. పదండి పదండి. ఇప్పుడు దొరికావురా, లేరా రే? అరే రత్నం, ఏంట్రా? చూడు మీ నాన్న మా అమ్మని ఎలా లేపుకెళ్తున్నాడు చూడరా. రేయ్, మీ అమ్మ నా చేయబడుకుందాగో చూడు. అరే ముసలాగా శంకాయ మా అమ్మని లేపుకెళ్ళి ఎంత ధైర్యం రా నీకు? ఎవరు? ఇది మా అమ్మని లేపుకెళ్తారు కొట్టడానికి. నాన్న నువ్వు అవుతావు నన్ను కొట్టడానికి. అమ్మో మాతృదేవ బావా. మందుకు ముందేమో మాతృదేవో బావా అంటావు, మందెక్కిన తర్వాత ఏమో అసలు నేను మాకుతే లేదంటావు. ఏం మనుషులు. రేయ్, మీరిద్దరు కలిసిపోండిరా. మీకోసం మేము మీకోసం కలుస్తాం. కలిసిపోతాం తమ్ముడు అన్నయ్య. ఐ లవ్ యూ అన్నయ్య. లవ్ యూ టు తమ్ముడు. అరే సెట్ గోడ తీయండిరా. ఈ ఆనంద క్షణాల్లో ఎస్ ఓ పెగ్గేయాలన్నయ్య. Side, 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 please. We are the local. Side, 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 please. Local boys here. లెట్స్ స్టార్ట్ విత్ యువర్ ఫేవరెట్ రోజా గారు. చాలా బాగుంది. మామూలుగా మల్టీ స్టారర్ మూవీ చూసినట్టు మల్టీ స్టారర్ స్కిట్. నీ స్కిట్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉన్నావు సుధీర్ ఈ స్కిట్ లో. అండ్ అన్నదమ్ములుగా మీరు తాగక ముందు ఒకలాగా, తాగిన తర్వాత మీ అమ్మ నాన్నని పెట్టే టార్చర్ సూపర్. చాలా హిలేరియస్ గా అనిపించింది. వెరీ నైస్. నాగ్ బాబు సార్. గుడ్ చంద్ర. అండ్ నిజంగా సుధీర్ చేయటం ఒక చిన్న రిచ్నెస్ వచ్చింది స్కిట్ కి. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. చాలా మంది అసలు బ్రదర్స్ పక్కన పెడితే ముందు మందు కొట్టి గొడవలు పెట్టుకొని తెల్లారికి మళ్ళీ ఏమి మర్చిపోయి అయ్యో అదేముందండి ఇదేముంది. నైస్, మంచి ఫన్ క్రియేట్ చేశారు. వెరీ గుడ్.